మహేంద్ర బర్త్‌డే ఫంక్షన్‌కి చిన్ని వెళ్తుంది. చిన్నితో పాటు సరళ, లోహిత, చందు కూడా వెళ్తారు. ఇక చందుకి, చిన్నికి ఇద్దరికీ తన రూమ్ చూపిస్తాను అంటూ ఇల్లు మొత్తం చూపిస్తూ, అలాగే తన బొమ్మల్ని, గిఫ్ట్‌లని అన్నిటిని చూపిస్తూ ఉంటాడు. అలా పొరపాటున చందు చేయి తగిలి ఫోటోలన్నీ కింద పడిపోతాయి. ఒక ఫోటోలో మాత్రం కావేరి అంటే చిన్ని వాళ్ళమ్మ, మహేంద్ర వాళ్ళమ్మ ఇద్దరు కలిసిన ఫోటో అయితే ఒకటి ఉంటుంది. కానీ చిన్ని ఆ ఫోటోని చూడదు. ఇక మహేంద్రకేమో కావేరి అంటే ఎవరో తెలీదు. అంటే చిన్ని తల్లి ఎవరో తెలియదు కదా! ఇక ఆ ఫోటోస్ అన్నిటిని మరలా చక్కగా ఎక్కడున్నో అక్కడ పెట్టేస్తారు. ఇక మహేంద్ర కేక్ కట్ చేస్తూ తన ఫ్రెండ్స్ అందరిని దగ్గరికి పిలుచుకుంటాడు. అలాగే చిన్నికి ఫస్ట్ కేక్ అయితే తినిపిస్తూ ఉంటాడు. లోహితకి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే చాలా కోపంగా ఉంటుంది. అందులోనూ ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది నా ఫ్రెండ్స్‌కి అనైతే మహేంద్ర చెప్పడంతో ఆ స్పెషల్ గిఫ్ట్ నాకేనేమో అంటూ లోహిత వాళ్ళమ్మ సరేలే నా కూతురికే వస్తే ఎంత బాగుండు అనైతే అనుకుంటూ ఉంటారు. కానీ మహేంద్ర చిన్నికి ఆ గిఫ్ట్‌ని ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఫస్టు చిన్ని వద్దంటుంది. ఇలాంటివన్నీ ఎందుకు మహేంద్ర, నాకు ఇలాంటివి నచ్చవు. మా అమ్మ ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోవద్దు, దానంగా తీసుకోవద్దు అని అంటూ ఉంటుంది. అంటే ఇది స్పెషల్ గిఫ్ట్ చిన్ని, నువ్వు ఒకసారి చూస్తే చాలా ఎమోషనల్ అవుతావు అన్నట్టు చెప్పి అమ్మ ఫోటో ఉన్న ఒక బొమ్మనైతే ఇవ్వడంతో నిజంగానే చిన్ని ఆ ఫోటోని అంటే ఆ బొమ్మను చూసుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తన తల్లి తన దగ్గర లేదు కదా! తనకు తల్లి ప్రేమ దూరం అవుతుంది. తండ్రి ప్రేమ అసలు ఎలా ఉంటుందో కూడా తెలీదు. ప్రతి ఒక్క విషయంలోనూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఎవరైనా తండ్రి ప్రేమ చూపిస్తున్న వాళ్ళ పిల్లల మీద, తల్లి తన పిల్లల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా ఉన్నా కూడా చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసుండే అదృష్టం నాకెందుకు ఇవ్వలేదు దేవుడు అంటూ. అయితే చిన్నిని ఓదార్చడం కోసం చందు, అలాగే మహేంద్ర, లోహిత కూడా వెళ్ళి తననైతే ఓదారుస్తూ ఉంటారు. నీకు అమ్మ లేదనే నీకు ఆ గిఫ్ట్ ఇచ్చాను. నాకు అమ్మ లేదు చిన్ని, నువ్వేం ఫీల్ అవ్వకు. మన ఫ్రెండ్సే మనకు అమ్మా నాన్నలు సరేనా, ఇంకెప్పుడు ఫీల్ అవ్వకు అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు చిన్నికి. చిన్ని, మహేంద్ర, చందుల ఫ్రెండ్షిప్ అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి. చిన్నికి ఒక మంచి సపోర్ట్‌గా అయితే మహేంద్ర ఉంటాడు.